సలేశ్వరం యాత్ర ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ వాట్? సలేశ్వరం యాత్ర ఈ పేరుతో ప్రసిద్ధి చెందింది. సో సలేశ్వరం యాత్రని ఇంకా ఏ పేరుతో పిలుస్తారు అని అడుగుతున్నారు. సో సలేశ్వరం యాత్రని దక్షిణ అమర్నాథ్ అని, తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని కూడా పిలుస్తారనమాట. ఎందుకు దీన్ని తెలంగాణ అమర్నాథ్, దక్షిణ అమర్నాథ్ అని పిలుస్తారంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ సలేశ్వరం యాత్రకి వెళ్ళాలంటే ఎన్నో కొండలు గుట్టలు మధ్యలో నుంచి ట్రావెల్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మినిమం 3 to 5 కిలోమీటర్స్ అనేది కాలినడకన వెళ్ళాలి ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న దేవుడిని దర్శించుకోవాలి అంటే. ఎక్కడ ఉంది మరి ఈ సలేశ్వరం అనే పుణ్యక్షేత్రం అనంటే ఇది నాగర్ కర్నూల్ జిల్లాలో ఉందన్నమాట. సో నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న నల్లమల్ల అడవుల్లో ఈ సలేశ్వర పుణ్యక్షేత్రం అనేది ఉంది. ఇక్కడ లింగమయ్య దేవుడు అంటే శివుడు ఇక్కడ ఉంటాడనమాట. మరి ఈ గుళ్ళో పూజారులు ఎవరు అనంటే ఈ గుళ్ళో పూజారులు చెంచు ట్రైబ్స్ అనమాట. సో చెంచు ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ గుళ్ళో పూజారులుగా వ్యవహరిస్తారు. ఎప్పుడు జరుపుకుంటారు ఈ సలేశ్వరం యాత్ర అంటే ఇది ఏడాదికి ఒక్కసారి జరుగుతుంది. ఉగాది తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి. సో ఉగాది తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమికి ఈ సలేశ్వరం యాత్ర స్టార్ట్ చేస్తారనమాట. అంటే 2026లో ఈ యాత్ర ఎప్పుడు చేశారు అంటే April 1 నుంచి April 3 వరకు ఈ యాత్ర అనేది చేయడం జరిగిందనమాట. సో ఇంతకుముందు ఇది 5 రోజులు ఉండేది, కానీ ఇప్పుడు దీన్ని 3 రోజులకి కుదించడం జరిగింది. ఎందుకు అలా చేశారు అని అంటే ఈ సలేశ్వరం పుణ్యక్షేత్రం ఎక్కడైతే ఉందో అక్కడ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కూడా ఉందన్నమాట. సో ఇలా నియర్లీ ఒక 5 to 6 lakh పీపుల్స్ ఈ సలేశ్వరం యాత్రకి వెళ్తూ ఉంటారు. సో ఇంతమంది పీపుల్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో అక్కడ వీళ్ళు చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం అండ్ దాన్ని పొల్యూట్ చేయడం కూడా చేస్తూ ఉంటారనమాట. జనరల్గా కామన్గా మనం ఏ గుడికి వెళ్ళినా కూడా చూడొచ్చు, చాలా ప్లాస్టిక్ అనేది అక్కడ వదిలేసి వస్తుంటాం. సో దానివల్ల ఎన్విరాన్మెంట్కి చాలా ప్రాబ్లం కూడా అవుతుంది. అండ్ అక్కడ చాలామంది ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో టెంపుల్కి రిలేటెడ్, ఆ పర్టికులర్ ఏరియాకి రిలేటెడ్ అవి ఏవి కూడా ఫాలో అవ్వరు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని 5 రోజులు కాకుండా దీన్ని 3 రోజులకి కూడా తగ్గించడం అనేది ఇదొక రీజన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ సలేశ్వర పుణ్యక్షేత్రం మనకి ఎక్కడుందో అది గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు జరుపుతారు ఈ 2 గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది మనకి నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్న సలేశ్వరం అనే ప్లేస్లో ఈ పుణ్యక్షేత్రం అనేది ఉంది. అండ్ ఇది చైత్ర పౌర్ణమి, ఉగాది తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమికి దీన్ని స్టార్ట్ చేస్తారు. 3 days ఈ సలేశ్వరం యాత్ర అనేది జరుపుకుంటారు. అండ్ దీన్ని దక్షిణ అమర్నాథ్ అని పిలుస్తారనమాట. సో ఈ సలేశ్వరం దగ్గర సలేశ్వరం వాటర్ ఫాల్స్ అనేది కూడా ఉందన్నమాట.